ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల సంఘాల నాయకులు నూకరాజు తెలిపారు. కాకినాడలో దళిత, గిరిజన మేధావుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన విజయవాడలో జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. 26వ తేదీన జిల్లా కలెక్టర్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మాల ప్రజా ప్రతినిధులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. జై భీమ్. ఇక్కడ వచ్చిన మా రక్త సంబంధులైన మా మాల సోదరులకి, అలాగే మీడియా మిత్రులు కూడా మా హృదయపూర్వక జై భీమ్ తెలియజేసుకుంటున్నాం. సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే ఈ మోడీ ప్రభుత్వం ఉందో వాళ్ళు 7 జడ్జిల చేత అతి దారుణంగా చెప్పించడం జరిగింది. ఇది కేవలం రాజకీయంగా చేసింది. ఒక్కసారి ఆలోచన చేసి మన దళిత సోదరులందరూ, ఈ మాల సోదరులందరూ ఏకదాటిగా ముందుకొచ్చి ఈ కార్యాచరణ భుజాన్ని వేసుకుని మన హక్కుల్ని మనకు కాపాడుకుని రాజ్యాంగం ద్వారా వచ్చిన ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల్ని మనం కాపాడుకోవాలని కోరుతూ వీళ్ళందరూ కూడా రేపొద్దున్న ధర్నాకి భారత బంధు కూడా సహకరించి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. నా పేరు బచ్చల కామేశ్వరరావు, కాకినాడ. వర్గీకరణ మీద మాల సోదరులందరూ కలిసి ఒక బృహత్తర ప్రణాళిక టేకప్ చేసి ఏదైతే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఇది ఎస్సీ ఎస్టీ వర్గాల్లో తీవ్రమైన పెనుతుపానుగా భావించి ఆ తీర్పు ఉపసంహరించే వరకు కూడా ఈ మాల సంఘాలు అన్నీ కూడా ఏకమై ఒకే తాటిపైకి వచ్చి దాని మీద పిల్లి వేయడానికి, అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి తదుపరి కార్యక్రమాన్ని తీసుకోవడానికి మేమందరం ఇక్కడ కూర్చున్నాము. అదే ఈరోజు కాకినాడ జిల్లా సంబంధించి ఒక జేఏసీ అన్ని సంఘాలతోటి అన్ని మాల మహానాళ్ళు కలిపి ఒక సంయుక్తమైనటువంటి జేఏసీని ఏర్పాటు చేసుకుని రేపు 21 తారీఖుని భారత బంద్ పిలిపించిన కారణంగా ఆ భారత బంద్ కూడా జయప్రదం చేయడానికి, అట్లాగని 25వ తారీఖున విజయవాడలో పెద్ద బహిరంగ సభ కూడా జరుగుతుంది. దానికి కూడా ఇక్కడి నుంచి మేమందరం వెళ్ళి బహిరంగ సభని కూడా జయప్రదం చేయడానికని, అట్లాగనే ఏదైతే క్రిమిలేరు ఇలాంటి సిస్టమ్ పెట్టి ఈ మాల సోదరుల్లో మాల వాళ్ళు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ మా జీవితాల మీద ఈ ప్రభుత్వాలు ఒక గొడ్డలి పెట్టి అధికారం పెట్టి మమ్మల్ని నాశనం చేయడం ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేమందరం కూడా ముక్త కంఠంతో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పుని రద్దు చేయాలని మేమందరం మాట్లాడుకుంటున్నాం ఈరోజు.